హలో అండి. అందరూ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ మంచి యూస్‌ఫుల్ టిప్‌తో ముందుకొస్తానండి. ఇది అందరికీ లేడీస్‌కైనా, జెంట్స్‌కైనా చాలా అంటే చాలా యూస్‌ఫుల్ అవుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. మనందరికీ కామన్ ప్రాబ్లమ్‌గా మెడ కింద డార్క్ నెక్ అనేది ఉండిపోతుంది కదండీ! ఇలాగా అండర్ ఆర్మ్స్ దగ్గర, నెక్ దగ్గర, మెడ దగ్గర అంతాని. మనం చెప్పుకోవాలని చోట కూడా డార్క్‌నెస్ అనేది ఎక్కువైపోతుంది. మన డాక్టర్‌ని కానీ, బ్యూటీ పార్లర్స్ కానీ మనం చాలా అనేది కన్సల్ట్ చేస్తుంటాం కదా! అంతే అలా కన్సల్ట్ చేసినా కూడా ఆ ప్రాబ్లమ్ అనేది తగ్గదండి. ఆ ప్రాబ్లమ్ ఎలా నివారించుకోవాలనేది వీడియోలో చూపిస్తానండి. దానికోసమని బౌల్ తీసుకున్నాను. బౌల్ తీసుకుని అందులోకి ఒక అరచెక్క నిమ్మరసం వేసుకున్నానండి. అందులో ఉన్న గింజలు తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్నాక అందులోకి ఒక స్పూన్ దాకా షుగర్ తీసుకున్నానండి. ఆ షుగర్ అంతా మన నిమ్మకాయ రసంలో కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా షుగరు నిమ్మరసం అనేది బాగా మిక్స్ అయిపోవాలండి. ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత మనం ఎలా యూజ్ చేయాలో నేను చూపిస్తానండి. నేను నా హ్యాండ్ మీద చేసి చూపిస్తున్నాను మీకు చూడండి. ఇలాగ చేసుకున్నా కదా, నేను ఒకసారి మీకు చేసి చూపిస్తాను చూడండి. ఇలాగా మొత్తం చేసుకున్న నిమ్మరసము షుగర్ అనేది ఇలా హ్యాండ్స్ మీద అనేది అప్లై చేసుకోవాలి. ఇది కొంచెం రఫ్గా ఉండటం వల్ల మనకి మంచి స్క్రబ్బర్ లాగా చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి. ఇలాగా స్మూత్గా అనేది మనం స్క్రబ్ చేసుకోవాలి. చాలా అంటే చాలా స్మూత్గా గట్టిగా రఫ్ చేయకూడదండి. ఇది ఇలాగా లెమన్ అనేది షుగర్ అనేది చేయడం వల్ల మనం చేయి దగ్గర ఉన్న డార్క్నెస్ అయినా లేదా మెడ దగ్గర ఉన్న లేదంటే ఫేస్ మీద ఉన్న డార్క్నెస్ అయినా ఈజీగా పోగొట్టుకోవచ్చండి. చాలా అంటే చాలా మనకి ఈజీగా అనేది రిమూవ్ చేసేసుకోవచ్చు. డస్ట్‌నెస్ ఏమున్నా కూడా ఈ విధంగా స్మూత్గా చేసుకోవాలండి. రఫ్గా ఎక్కువ మాత్రం చేయకూడదు. ఇలా చేసిన వల్ల మనం ఫేషియల్ పెట్టుకునే ముందు ఇలా రఫ్ చేసుకున్నాం కదా, ఇలా రఫ్ చేసుకున్నాక 5 మినిట్స్ అనేది వదిలేయాలి. 5 మినిట్స్ తర్వాత డ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు ఒక తడి క్లాత్ పెట్టుకుని నేను నీట్గా అనేది తుడిచేసుకుంటున్నాను. లేదంటే మీరు వాటర్తోనే క్లీన్ చేసుకోవచ్చు. సోప్ కానీ ఫేస్ వాష్ కానీ ఏది పెట్టకూడదండి. తర్వాత ఇంగ్రీడియంట్ చూసి స్టెప్ 2 ఏంటో చూద్దాము. ఇలాగ బౌల్ తీసుకున్న చక్క నిమ్మరసం వేసుకోవాలి. వేసుకున్నాక అందులో ఉన్న గింజలు కూడా తీసేసుకోవాలండి. తీసేసుకొని ఇప్పుడు అందులోకి పేస్ట్ వేసుకోవాలండి. పేస్ట్ వేసుకోవడం వల్ల మనం మోకాలు దగ్గర ఉన్న ఎల్బోన్స్ దగ్గర ఉన్న మనకి బ్లాక్నెస్ అనేది ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి. కొంచెం అంతా పేస్ట్ వేసుకున్నానండి. పేస్ట్ వేసుకున్నాం నిమ్మరసంలోకి. ఆ పేస్ట్ అంతా కలిసే విధంగా కలుపుకోవాలండి. చూడండి నొగరులాగా ఫామ్ అవుతుంది కదా. మనం పేస్టుని నిమ్మరసం కలిపి వల్ల అలా ఫోమింగ్ కింద ఎలా వస్తుందో చూస్తున్నారు కదా. తర్వాత ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఈను వేసుకుంటున్నానండి. ఈను వేసుకున్న వల్ల మనకి గ్లోగా రావడానికైనా దాని మీద డస్ట్ క్లీన్స్ పోవడానికైనా చాలా యూజ్ఫుల్ అవుతుందండి. ఈనో బదులుగా మీరు బేకింగ్ పౌడర్ని వేసుకోవచ్చు. నేను ఈనో వేసుకుంటున్నానండి. ఈనో వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని అది ఎలాగ అప్లై చేయాలని కూడా చూపిస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ప్లీజ్ అండి, వీలైతే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొందరు షేర్ అవుతుంది. ఇలా హ్యాండ్స్ ఇందాక ఒక హ్యాండ్ మీద చూపిస్తుంది కదా, అదే హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తున్నాను మీకు. ఇలాగ మొత్తం ఇలా హ్యాండ్ మీద చూపిస్తున్నాను కదండి. మీరు ఎక్కడ బ్లాక్నెస్ అనేది ఎక్కడ ఉందో అక్కడ ఇలాగా స్క్రబ్ చేసుకుంటా మనం రాసుకుంటే ఈజీగా అనేది బ్లాక్నెస్ అనేది తగ్గించుకోవచ్చండి. మనం మెడ దగ్గరైనా మోకాలు దగ్గర కూడా బాగా ఎక్కువ ఉంటాయి కదండి. ఆ ప్లేసెస్లో ఇలాగ చేసుకుంటే చాలా ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చండి. ఈ విధంగా నేను అప్లై చేసేసుకుంటున్నాను చూడండి. ఇలా చేసుకుని ఒక 5 మినిట్స్ దాకా అలా వదిలేయాలి. అలా మొత్తం డ్రై అయిపోవాలండి. ఇలా డ్రై అయిపోయినాక చూస్తున్నారు కదా, ఈ విధంగా డ్రై చేసేసుకున్నాను నేను. మొత్తం మారిపోయింది కదండి. ఇప్పుడు ఇది ఒక తడి క్లాత్ పెట్టుకుని క్లీన్ చేసేసుకోవచ్చు. లేదంటే మీరు వాటర్తో అయినా క్లీన్ చేసుకోవచ్చు అండి. చల్లటి వాటర్తో క్లీన్ చేసుకోవాలి. సోప్స్ కానీ ఏది పెట్టకూడదండి. అలా పెట్టకుండా మొత్తం అనేది క్లీన్ చేసేసుకోవాలి. ఈ విధంగా నేను మీకు చూపించాలని ఒక తడి క్లాత్ పెట్టుకుని క్లీన్ చేస్తున్నాను చూస్తున్నారు కదా. ముందున్న హ్యాండ్కి ఇప్పుడు చేసుకున్న హ్యాండ్కి ఒకసారి డిఫరెంట్ చూడండి. అంతేకాకుండా ఇంకో హ్యాండ్కి మనం ఏది అప్లై చేయలేదు కదండి. ఆ హ్యాండ్ కూడా దగ్గర పెట్టి చూపిస్తున్నాను. దానికి దీనికి ఎంత రిజల్ట్ అనేది ఎంత బాగుందనేది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మీకే రిజల్ట్ అనేది బాగా కనిపిస్తుంది. ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.